ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా పడుకోకుండా ఈ టైంలో ఈ పనులేండి నాయని. అమ్మగారికి బట్టలు తీసి పెడుతున్నాను బాబుగారు. ఈ బట్టలు గాయత్రమ్మగారి నీడని చూశాం కదా బాబుగారు. గాయత్రమ్మగారికి ఈ చీరల్ని లంగా ఓణీలుగా కుట్టిద్దామనుకుంటున్నాను. గాయత్రిక మళ్ళీ గాయత్రి అంటారేంటి మీరు? గాయత్రి అమ్మగారికే నేను చెప్పేది. కరెక్ట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. అమ్మగారి పూర్తి పేరు గాయత్రి పాపకు పెట్టేశాక ఎవరో తెలియట్లేదంటున్నారేంటి మీరు? నైని, నీడని చూస్తేనే ఇంత సంతోషపడిపోతున్నావు. అదే అమ్మని తెలుసుకున్న రోజు ఇంకెలా ఉంటావో కదా. అమ్మే అని తెలుసుకోవడం ఏంటి బాబుగారు? అంటే ఐ మీన్ ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదా. రియల్గా చూసినప్పుడు గాయత్రమ్మ ఇలా ఉంటుందా అని ఎమోషనల్ అయిపోతావని చెప్తున్నాను. బాబుగారు, రక్త సంబంధం లేని గాయత్రి పాపని చూస్తుంటేనే మీలా ఉందనిపిస్తుంది. మంచినీళ్ళు తాగండి. అమ్మ తలుచుకున్నట్టుంది. అవును మరి. నా నీడని చూశారు కానీ నా జాడని ఇంకా చూడలేకపోతున్నారని అనుకునుంటారు. ఇందాక మీరేదో చెప్తున్నారు. గాయత్రి పాపను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసినందుకేనేమో మీలానే ఉందనిపిస్తూ ఉంటుంది. కోర్స్ కళ్ళు మ్యాచ్ అవుతాయి కదా. రక్తం మ్యాచ్ అవ్వాలి కానీ కాదు. అదే గాయత్రమ్మ గారికి అనుకోండి, జన్మ మారినా ఇంకో జన్మెత్తినా ఆ నెత్తుటి బంధం ఎక్కడికి ఎన్నటికీ పోదు. అవునాయని. అయితే ఈ జన్మలో అమ్మ రూపం ఎలా ఉంటుందో? వేషమైతే చూడగలిగాం కదా. తన నీడ గోపికలా ఎంత ముచ్చటగా కనిపించిందో. నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంతైనా అమ్మగారి అందమే వేరు. ఛాయే అలా ఉందంటే మేని ఛాయ ఇంకెలా ఉంటుందో. బంగారాన్ని కన్నామని మనల్ని అందరూ పొగుడుతూ అమ్మగారికి దిష్టి పెట్టకపోతే నన్ను అడగండి. ఈ ఇంట్లో అమ్మ అడుగు పెట్టాక ఆ తర్వాత వచ్చే వేడుకల్ని గ్రాండ్గా జరిపిద్దాం, సరేనా? ఆ తర్వాత వచ్చే వేడుకను అలా వాయిదా వేస్తారా ఎవరైనా? మరి పేరు పెట్టాలి. మళ్ళీనా? మళ్ళీ అదే మాట అంటున్నారేంటి బాబుగారు? ఎప్పుడు చేసావని? అంటే గాయత్రి అని పేరు పెట్టాం కదా అని. అమ్మగారి పేరు పెట్టాం గాని అమ్మగారికి మనం పేరు పెట్టలేదు కదా బాబుగారు. అన్నప్రాసన, మొదటి సంవత్సరికం, బర్త్డే ఇలా ఇవన్నీ టైం అయిపోయిన ఫంక్షన్లైనా మళ్ళీ చేస్తాను నేను. ఇన్నాళ్ళు ఏది మిస్ అయ్యానో అన్నీ వరుస పెట్టి చేస్తుంటే బంధుమిత్రులు ఇంటికొస్తూ పోతుంటే ఆ కళ 6 నెలల దాకా ఉండాలంతే. మీరెన్నైనా చెప్పండి, నా ప్లాన్లు చాలానే ఉన్నాయి. అన్నీ అమలు చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.